Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. కాంట్రాక్ట్ అకౌంట్లో ఈరోజు మీకు ఒక మంచి ప్రాబ్లం చెప్తాను. అండ్ 2-3 కాంట్రాక్ట్స్ ఇస్తే ఎట్లా చేయాలి ఇప్పటిదాకైతే అర్థమైంది కదా. సేమ్ అదే అట్లనే ఉంటాయి, కాకపోతే ఒక 2 years కాంట్రాక్ట్స్ ఇస్తారు, లేదా 3 years కాంట్రాక్ట్ ఇస్తారు. అప్పుడు ఎట్లా చేయాలి చాలా క్లియర్గా అర్థం చేస్తాను. ఇప్పటి వరకు పర్ఫెక్ట్ ఉంటే కనుక దెన్ ఇట్ ఈస్ ఈజీ. ఓకేనా? ప్రాబ్లం మీకు స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూసుకోండి లేదా రాసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఓకే, ప్రాబ్లం మీకు ఫస్ట్ క్లియర్గా అర్థం చేయిస్తాను, తర్వాత వర్కౌట్ ఆల్రెడీ చేసి పెట్టారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిలేట్స్ టు ఎ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఫర్ 10 lakh rupees. కాంట్రాక్ట్ అమౌంట్ ఎంత? బిల్డింగ్ కాంట్రాక్ట్ అమౌంట్ 10 lakh rupees. మనకి ఇక్కడ 2 years ఇచ్చాడు కాంట్రాక్ట్. ఇప్పటిదాకా ఒక 1 yearకి చేసాం కదా, ఈ 2 yearsకి ఇచ్చాడు. ఒకటి 2016 ఇయర్, ఇంకో 2017 ఇయర్. ఇక్కడ ఏమంటున్నాడు? మెటీరియల్ ఇష్యూడ్. మనకు గుర్తుంది కదా, కాంట్రాక్ట్ అకౌంట్లో ఎప్పుడైనా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ డెబిట్ సైడ్న రాస్తాము, క్లోజింగ్ బ్యాలెన్సెస్ క్రెడిట్ సైడ్న రాస్తాము, అండ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్న రాస్తాము కదా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్రెడిట్ సైడ్న. వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఏమి వస్తాయి? వర్క్ సర్టిఫైడ్, అన్సర్టిఫైడ్, ఈ రెండు వస్తాయి కదా. ఇప్పుడు మెటీరియల్ ఇష్యూడ్ అన్నాడు, ఇష్యూ చేసింది ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా, సో డెబిట్ సైడ్న వస్తుంది. డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్. ఆల్ ఎక్స్పెన్సెస్ ఎక్కడొస్తాయి? డెబిట్ సైడ్న వస్తాయి. ఓకేనా? తర్వాత వర్క్ సర్టిఫైడ్, అన్సర్టిఫైడ్ రెండు ఇచ్చేసాడు. మనం వర్క్ సర్టిఫైడ్ ఇవ్వకపోతే క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం, ఇక్కడ ఇచ్చేసాడు కాబట్టి అవసరం లేదు. 2 yearsకి ఇచ్చాడు వర్క్ సర్టిఫైడ్. అన్సర్టిఫైడ్ మాత్రం ఒక 1 yearకే ఇచ్చాడు. ఏది ఇస్తే అది రాసుకుందాము. ఇంకా చూడండి, మెటీరియల్ అట్ సైట్. ఫస్ట్ మనకి మెటీరియల్ ఇష్యూడ్ అని ఫస్ట్లో బిగినింగ్లో ఇచ్చాడు కదా, అది కాకుండా ఇక్కడ మెటీరియల్ అట్ సైట్ అన్నాడు, అంటే క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. డెబిట్ సైడ్ ఆల్రెడీ ఇచ్చాడు కదా మెటీరియల్, ఇది సైట్లో ఉన్నదంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అనమాట, ఇది క్రెడిట్ సైడ్లో వేసుకుంటాము. ప్లాంట్ ఇష్యూడ్ మనకి ప్లాంట్ ఇష్యూడ్ బిగినింగ్లో ఎక్కడ ఇవ్వలేదు, ఇదే ఫస్ట్, అంటే ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. ప్లాంట్ అండ్ డెబిట్ సైడ్లో రాసుకుంటాము. అండ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంట్రాక్టర్, ఇది ఎప్పుడు కాంట్రాక్ట్ అకౌంట్లోకి రాదు. ఓకే, ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది? మనకి ఎండింగ్లో నోషనల్ ప్రాఫిట్ కనుక్కున్నాక ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, అక్కడ యూజ్ అవుతుంది ఇది. ఓకేనా? ఇక దీన్ని వదిలేసేయండి. ఇంకేమంటున్నాడు? ద వాల్యూ ఆఫ్ ప్లాంట్ అట్ ద ఎండ్ ఆఫ్ 2016 and 17 వాజ్ 7,000, 5,000 రెస్పెక్టివ్లీ, అంటే క్లోజింగ్ ప్లాంట్ వాల్యూ ఇచ్చాడు. ఇది ఎక్కడ వస్తుంది? క్రెడిట్ సైడ్లో వస్తుంది. ఓకేనా? తర్వాత ప్రిపేర్ కాంట్రాక్ట్ అకౌంట్ అండ్ కాంట్రాక్టీస్ అకౌంట్ ఫర్ 2 years టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ such profit for transfer to profit and loss account as you think proper. మామూలుగా కాంట్రాక్ట్ అకౌంట్ చేయమన్నాడు. కాంట్రాక్ట్ అకౌంట్ రెండు ఫార్మాట్ ఆల్రెడీ వేసి పెట్టాను చూడండి. ఏం లేదు, మనం ఒక్కటే కాలం వేసేవాళ్ళము కదా, పర్టికులర్స్ అమౌంట్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పర్టికులర్స్ 2016-17 అంటాము, పర్టికులర్స్ 2016-17 డెబిట్ సైడ్వి, క్రెడిట్ సైడ్వి. ఫస్ట్ మనము 2016 ఇయర్ మీద ఫోకస్ చేద్దాము, తర్వాత 17 ఇయర్. 16 ఇయర్లో ఏం వేస్తున్నామో అదే అమౌంట్స్ మనకు 17 ఇయర్లో కూడా ఉంటే అక్కడ కూడా పక్కనే రాసేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ చూడండి ఏమంటున్నాడు? మెటీరియల్ ఇష్యూడ్ అన్నాడు, అది ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా. మెటీరియల్ ఇష్యూడ్ ఇది 3 lakh, ఇట్లా టిక్కు కొట్టుకుంటూ పోతాను. 3,84,000 2 yearsకి వేసాము. ఇక డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఎక్కడ రాస్తాం? డెబిట్ సైడ్లో రాస్తాం. సో డైరెక్ట్ వేజెస్ ఎంత? 2,30,000, 1,05,000 ఇది. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 22,000 and 10,000, 22,000 and 10,000. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 6,000 and 1,400, 6,000 and 1,400. ఇంకా వర్క్ సర్టిఫైడ్, అన్సర్టిఫైడ్, ఈ రెండు క్రెడిట్ సైడ్లో వస్తాయి కదా. దేని కింద? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే కాలం కింద. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే కాలం పెట్టి వర్క్ సర్టిఫైడ్ ఎంత? ఇది ఫస్ట్ ఇయర్కేమో 7,50,000 and 8,000, 7,50,000 and 8,000 రెండు కలిపితే 7,58,000. సెకండ్ ఇయర్కి ఓన్లీ సర్టిఫైడ్ ఇచ్చాడు, ఎంత? 10 lakh వేసాము. అన్సర్టిఫైడ్ ఇవ్వలేదు కాబట్టి వదిలేసేయండి. ఇంకేంటి? మెటీరియల్ అట్ సైట్ అంటే మెటీరియల్ ఓపెనింగ్ మెటీరియల్ ఏమి ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ, ఇది ఎక్కడ? ఇది మెటీరియల్ ఇచ్చాడు కదా. మెటీరియల్ అట్ సైట్ అంటే ఇది క్లోజింగ్ మెటీరియల్. సో ఇది ఎప్పుడు క్రెడిట్ సైడ్ వస్తుంది, ఇది ఇక్కడ రాసాము 5,000 and 7,000. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్లాంట్ ఇష్యూ చేసాం.
పైన ఎక్కడ రాలేదు అంటే ఫస్ట్ టైం ఉన్నట్టే ప్లాంట్. ఎప్పుడు బిగినింగ్ బ్యాలెన్స్ అయితే కనుక మనం ఇక్కడ డెబిట్ సైడ్లో రాస్తాము. ప్లాంట్ ఇష్యూడ్ ఎంత 14,000 2,000 డెబిట్ సైడ్లో రాస్తాము. క్లోజింగ్ ప్లాంట్ అడ్జస్ట్మెంట్లు ఇచ్చాడు చూడండి, అది ఇక్కడ రాసుకుందాము. ఇంకా క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంట్రాక్టర్ మనం ముట్టుకోము. ఇది ఎప్పుడంటే మనకి లాస్ట్లో వర్కింగ్ నోట్స్లో చూపిస్తాం కదా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, అక్కడ యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ అక్కర్లేదు. ఇంకేమన్నాడు అడ్జస్ట్మెంట్లో, ద వాల్యూ ఆఫ్ ప్లాంట్ అట్ ద ఎండ్ 2016 and 17 వాజ్, క్లోజింగ్ ప్లాంట్ వాల్యూ ఇచ్చాడు 7,000 5,000. ఈ 7,000 5,000 ఇక్కడ రాసుకున్నాము కదా. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మూడు, ఈ 2016లో మెటీరియల్ ఎట్ సైట్, ప్లాంట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఈ మూడు క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఏ ఇయర్కి? 2016 ఇయర్కి కదా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్లోజింగ్ మెటీరియల్, క్లోజింగ్ ప్లాంట్, ఈ మూడు క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఈ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఏమవుతాయి నెక్స్ట్ ఇయర్కి? ఓపెనింగ్ బ్యాలెన్సెస్, తెలుసు కదా మీకు. కాబట్టి ఈ మూడు అమౌంట్ని మనం నెక్స్ట్ ఇయర్ అంటే 2017లో బిగినింగ్లోనే రాసుకుంటున్నాము, బిగినింగ్లో రాసుకుంటాము. అందుకనే 2017 తర్వాత చేసుకోండి అన్నాను నేను. ఇక ఎట్లాగా అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు చెప్పేసాను, ఇక్కడ సైమల్టేనియస్గా చెప్పేశాను. కానీ ఎప్పుడైనా మనకి క్లోజింగ్ బ్యాలెన్సెస్ తోటే నెక్స్ట్ ఇయర్ అంటే 2017 ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కదా. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వేసుకున్నాము. ఇంకా తర్వాత ఏం చేసుకున్నాము? ఇవన్నీ వేసాం కదా. ఇక టెక్స్ట్ బుక్తో అవసరం లేదు, అన్నీ రాసేసుకున్నాము. రాసినాక దీన్ని ఎట్లా ఎండ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఒకటి. సో దీనికోసం ఏంటంటే 2016 ఇయర్ని మాత్రం ఫస్ట్ క్లోజ్ చేయండి, 17 తర్వాత చూసుకుందాం. 17 ముట్టుకోవద్దు, 2016 చూసుకుందాం. 2016 ఎట్లా ఎండ్ చేద్దాం? ఇక్కడ దాకా రాసాం కదా మనం అన్నీ. ఇప్పుడు ఈ టోటల్ చూస్తే 7,70,000 అయింది. 7,70,000 మైనస్ ఆల్ దీస్ అమౌంట్స్ ఏవి? 3 lakh, 2 lakh 30, 22, 6, 14,000. ఇవన్నీ మైనస్ చేస్తే మనకి 1,98,000 వచ్చింది. అర్థమైందా? 7,70,000 మైనస్ ఆల్ దీస్ అమౌంట్స్ మనకి 1,98,000 అయింది. ఇదేంటి? నోషనల్ ప్రాఫిట్, మీకు తెలుసు కదా. సో టు నోషనల్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అంటున్నాం, అంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. నోషనల్ ప్రాఫిట్ క్యారీ డౌన్, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇదేంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా. ఇక్కడ క్రెడిట్ సైడ్ వేసుకుంటాము బై నోషనల్ ప్రాఫిట్. ఇది వేసుకున్నాక మనకు వర్కింగ్ నోట్స్ ఒకటి చేయాలి, ప్రాఫిట్ ఆర్ లాసా కనుక్కోనికి కదా. దానికి ఏం చేయాలంటే మనకి ఇక్కడ వర్క్ సర్టిఫైడ్ దానికి ఎంతనో పర్సంటేజ్ ఇవ్వలేడు, పర్సంటేజ్ కనుక్కోవాలి. కనుక్కోవడానికి వర్కింగ్ నోట్స్లో 2 points ఇంపార్టెంట్. ఫస్ట్ దేంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఆర్ కంప్లీటెడ్. దీనికోసం ఏం చేస్తామంటే మన కాంట్రాక్ట్ అమౌంట్ ఎంత? 10 lakh, కాంట్రాక్ట్ ప్రైస్ 10 lakh. 10 lakh అంటే 100% కదా. అయితే సర్టిఫైడ్ ఎంత అన్నాడు? ఇది కదా సర్టిఫైడ్ 7,50,000. సర్టిఫైడ్ 7,50,000కి ఎంత అవుతుంది అంటే సర్టిఫైడ్ మనము ఆ పర్సంటేజ్ అదే కావాలి కదా, 35% కావాలి. మొత్తము కాంట్రాక్ట్ అమౌంట్ 10 lakh అయితే 10 lakh అంటే 100%. సర్టిఫైడ్ దానికి ఎంత అంటే తక్కువ బై ఎక్కువ ఇంటూ 100 కదా. తక్కువ అంటే ఎంత? ఇది 7,50,000. ఎక్కువ అంటే లోయెస్ట్ అమౌంట్ అండ్ హైయెస్ట్ అమౌంట్. ఇది 7,50,000 బై 10 lakh ఇంటూ 100. ఇది ఎంత వస్తుంది మనకి? 75% వచ్చింది. 75% వచ్చింది అంటే కనుక మనకి ఫార్ములా, నెక్స్ట్ ఫార్ములా ఈజీ, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, అంతే కదా. సెకండ్ వర్కింగ్ నోట్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ టు బి ట్రాన్స్ఫర్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి కదా, ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కుంటున్నాము. దానికి ఫార్ములా ఏంటి? మీ అందరికి తెలుసు, నోషనల్ ప్రాఫిట్ ఇంటూ, ఇప్పుడు 2/3 తీసుకుంటున్నాం ఎందుకంటే మనకు తెలుసు 75% అని. తక్కువ ఉంటే కనుక 1/3 తీసుకునేవాళ్ళం. మీకు అది ఫార్ములాస్ క్లియర్గా చెప్పాను. ఎప్పుడు 2/3 తీసుకుంటాం, ఎప్పుడు 1/3 తీసుకుంటాం. 75 వచ్చిందంటే 2/3 తీసుకోవచ్చు. 2/3 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. క్యాష్ రిసీవ్డ్ మనకు ప్రాబ్లంలో లాస్ట్లో ఇచ్చాడు చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంట్రాక్టర్ 6 lakh అండ్ 10 lakh అన్నాడు. సో ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ మనం ఫస్ట్ ఇయరే చేస్తున్నాం కాబట్టి 6 lakh తీసుకున్నాము. వర్క్ సర్టిఫైడ్ ఎంత? 7,50,000. 6 lakh రిసీవ్డ్ అండ్ వర్క్ సర్టిఫైడ్ ఎంత? సో ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తే మనకు వచ్చింది 1,05,600. ఇది ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్. దీన్ని ఏం చేస్తాము? ఇక్కడ డెబిట్ సైడ్లో రాసుకుంటాం. ఇక్కడ క్రెడిట్లో నోషనల్ ప్రాఫిట్ రాసాము, అక్కడ డెబిట్ సైడ్లో వచ్చింది కదా.
ఇది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినాక ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ అమౌంట్ని డెబిట్ సైడ్లో వేస్తాము. ఇక్కడ వేసాము. మనకి ఇప్పుడు ఈ ఇయర్ 2016 చూసుకుంటున్నాం. 16లో మనకి క్రెడిట్ సైడ్లో ఎంత ఉంది, డెబిట్ సైడ్లో ఎంత ఉంది. డిఫరెన్స్ ఎంత? 1,98,000 మైనస్ 1,05,600. డిఫరెన్స్ 92,400. దీన్ని ఎప్పుడైనా ఏం చేస్తాము? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేసి రిజర్వ్గా రాసుకుంటాం కదా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రిజర్వ్ అని రాస్తాము. ఇది ఇంత వచ్చింది. దీంతో 2016 ఇయర్ అయిపోయింది. ఇక 17కి వెళ్దాం. 17లో గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇయర్ కదా 17 అంటే. సెకండ్ ఇయర్ అయినా థర్డ్ ఇయర్ ఏ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ నుంచి మనం ఎప్పుడు నోషనల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయము. మనం ఏం చేస్తాం? ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి సింప్లీ టోటల్ అంతా చేసుకొని దాంట్లోంచి డెబిట్ సైడ్ అమౌంట్లు మైనస్ చేస్తాము. సింపుల్ ఫైనల్ అకౌంట్స్ లాగానే. ఫైనల్ అకౌంట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు ఏం చేసేవాళ్ళము? క్రెడిట్ సైడ్ టోటల్ మైనస్ డెబిట్ సైడ్ ఐటమ్స్, నెట్ ప్రాఫిట్ వచ్చేది. అట్లనే చేయాలి ఇది కూడా, సేమ్ అదే మెథడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన క్రెడిట్ సైడ్లో ఎంత వచ్చింది? ఇది ఈ అన్ని టోటల్ చేస్తే 10,12,000 వచ్చింది. 10,12,000 మైనస్ ఆల్ దీస్, ఇవన్నీ మైనస్ చేసుకుంటా పోవాలి. పోతే మనకి 39,600 వచ్చింది. దీన్ని ఏమంటాము? సింప్లీ నెట్ ప్రాఫిట్ అంటాము. ఏం లేదు ఇక్కడ, నోషనల్ ప్రాఫిట్ లేదు, ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఈ క్యాలిక్యులేషన్స్ ఏమీ లేవు. సింపుల్ ఫైనల్ అకౌంట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్లుంటుందో అట్లనే చేస్తాము. క్రెడిట్ సైడ్ మైనస్ డెబిట్ సైడ్ ఇంత వచ్చింది, అంతే, అయిపోయింది. ఇది కాంట్రాక్ట్ అకౌంట్ అయిపోయింది. ఇది కాంట్రాక్ట్ అకౌంట్ మీకు ఒకటే అకౌంట్లో ఇట్లా చూపించాను కదా. కొంతమంది ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ అకౌంట్ ఫర్ 2016 ఇయర్ అని ఒకటి వేస్తారు. వేసి దాంట్లో ఈ కాలం ఉండదు. ఈ కాలం కోసం మళ్ళీ ఇంకొకటి కాంట్రాక్ట్ అకౌంట్ 2 అనేసి మళ్ళీ సపరేట్గా వేస్తారు. అట్లా చేసినా ఇట్లా చేసినా ఒకటే. మీకు ఈజియెస్ట్ వే చూపించాను, అర్థమైందా? ఇంతే అండి. ఇంకొకటి కాంట్రాక్టీ అకౌంట్ అడిగాడు కదా. కాంట్రాక్ట్ అకౌంట్ ముందు సింపుల్, కాంట్రాక్టీ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో ఎంతైతే అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంట్రాక్టీ ఉందో అది వేస్తాము బై బ్యాంక్ అనేసి. ఎంత అమౌంట్ రిసీవ్డ్? 6 lakh అండ్ 10 lakh. ఇదే అమౌంట్ని టు బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అంటాం. అంతే, సింపుల్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు తర్వాత మీకు ఒక జిస్ట్ లాగా మొత్తము ఒక రీక్యాప్ లాగా ఇస్తాను. ఏం లేదంటే కాంట్రాక్ట్ అకౌంట్ చాలా సింపుల్. మనకు ఫార్మాట్ తెలుసు, ఎక్కడ ఏమేస్తామో. ఇదేంటి? రెండు కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు కాంట్రాక్ట్ నెంబర్ 1 అంటే 2016 ఇయర్లో ఉన్న కాంట్రాక్ట్ని మనం ఇంతకుముందు ఎలా చేసామో అలాగే చేస్తాము. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అన్ని రాసుకుంటాము. మనకు బ్యాలెన్సింగ్ ఫిగర్ నోషనల్ ప్రాఫిట్ అంటాము. ఇది ట్రాన్స్ఫర్ చేస్తాము డెబిట్ నుంచి క్రెడిట్కి. తర్వాత వర్కింగ్ నోట్స్ 2 పాయింట్స్ ఉంటాయి కదా, ఒకటి క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్, ఇంకొకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది ఆ రెండు క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఇది క్లోజ్ చేస్తాము. ఓకేనా? తర్వాత సెకండ్ ఇయర్ ఒక్కటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్సెస్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఏంటివి? మీకు అందుకని బ్లూ మార్కర్ తోటి క్లియర్గా అండర్లైన్ చేశాను. ఇదొకటి. మెటీరియల్ అట్ సైడ్, క్లోజింగ్ మెటీరియల్, క్లోజింగ్ ప్లాంట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఈ 3 క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఈ 3 మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా మొదలవుతాయి. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇంకా పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కనుక మనకి ఇక్కడ నోషనల్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్ ఏమీ ఉండవు. సింపుల్ డెబిట్ సైడ్లో క్రెడిట్ సైడ్లో అమౌంట్లు చూసుకుంటాం. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందంటే ఆ టోటల్లోంచి డెబిట్ సైడ్లో ఇవన్నీ మైనస్ చేస్తే మనకి నెట్ ప్రాఫిట్ వచ్చింది. సేమ్ లైక్ సింపుల్ ఫైనల్ అకౌంట్స్లో నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఎట్లా వచ్చేది ఫైనల్ అకౌంట్స్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అట్లనే ఉంటుంది. ఇక్కడ మనకి ఆ జంజాట ఏమి ఉండదు. నోషనల్ ప్రాఫిట్ అని క్యాలిక్యులేషన్, వర్కింగ్ నోట్స్ అని అదేమీ ఉండదు. సెకండ్ ఇయర్ నుంచి సింపుల్ ఫస్ట్ ఇయర్లోనే చేస్తాం అంతా. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీ. హోప్ ఇట్ ఈస్ క్లియర్. కాస్ట్ అకౌంటింగ్ చాలా చాప్టర్లు ఆల్రెడీ ఇంగ్లీష్ ఛానల్లో వేశాను, దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ. ఆ లింక్ కూడా మీకు ప్రతి వీడియోలో ఇస్తున్నాను, కామెంట్ బాక్స్లో ఫాలో అవ్వండి. ఈజీగానే ఉంటుంది. నేను అన్నీ చేయడం అంటే నా వల్ల కాదు, నాకు టైం లేదు. అంతా చూద్దాం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. ఇక అన్ని సబ్జెక్టులు అయిపోయి ఖాళీగా ఉన్నానంటే అప్పుడు డెఫినెట్లీ చెప్తాను. సరేనా? ప్రాక్టీస్ అయితే బాగా చేయండి. తప్పకుండా వీడియోస్ 10 మందితో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై ద వే, నా న్యూ అటైర్ చూస్తున్నారా?
నేను ఎంబీఏ కాలేజెస్లో వర్క్ చేసినప్పుడు యాజ్ అ హెచ్ఓడి ఆఫ్ ఎంబీఏగా నాకు ఈ బ్లేజర్ ఇచ్చిండే కాలేజ్ వాళ్ళు. ఈ బ్లేజర్ వేసుకుని వెళ్ళేదాన్ని కాలేజ్కి. సో ఫర్ ఎ చేంజ్ మై డాటర్ సజెస్టెడ్, అరే మమ్మీ బ్లేజర్ వేసుకో బాగుంటుంది అనేసి. ట్రయల్ బాగుందా? సరే, సో స్టే కనెక్టెడ్ అండ్ విష్ యూ గుడ్ లక్.